వెల్కమ్ టు సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ వెబ్ సిరీస్ ఉందిగా డిజ్నీ హాట్‌స్టార్ వస్తుంది. దాని గురించి రివ్యూ తీసుకొచ్చిన చిన్న క్వశ్చన్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ ఒక పాయింట్ చెప్పుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఆది పురుష్ కంటే కూడా చాలా బాగుంది. అండ్ ఎవరైతే హనుమాన్ మూవీ చూసారో ఈ వెబ్ సిరీస్ని అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు బై. సో మనం స్టార్ట్ చేసిన రివ్యూ. సో ఇక్కడ వెబ్ సిరీస్ కాబట్టి మీకు అందరూ తెలిసిన సీజన్ 3 అనమాట. సో పార్ట్స్గా మనకి ఎపిసోడ్స్ అయితే తీసుకొస్తుంది. సో ఇది సీజన్ 3. దీంట్లో వచ్చేసరికి మన రాముడు హనుమంతుడు ఎవరుతున్నారు లంకకు చేరుకుంటే అక్కడ జరిగిన యుద్ధ సన్నివేశాలు అండ్ సీతమ్మ ఏం చూసింది మన వాళ్ళకి ఏంది కథ అనేసి కొంచెం హింట్స్ అయితే ట్రైలర్ చూసిపోయి మీరు ఆల్రెడీ ట్రైలర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేసినాం. కమింగ్ టు ఇక్కడ ఎపిసోడ్స్ వచ్చేసరికి అయితే 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఒరిజినల్ వాల్మీకి రామాయణం కంటే కూడా కొన్ని యాడప్ అయినవి. అహిరావణ్ గురించి దాదాపు మిగతా కొన్ని కొంచెం యాడప్ అయితే అయినాయి. అవి పక్కకు పెట్టేస్తే క్లోజ్ టు వాల్మీకి రామాయణం ఉన్నాయి. లైక్ గరుత్మంతుడు వస్తాడు అది, అండ్ రావణాసుడు ఒకసారి ఓడిపోతాడు మళ్ళీ ఒకసారి వెళ్తాడు మళ్ళీ తిరిగి వెళ్తాడు అది. అండ్ ఇంకా మేఘనాథన్ గురించి కూడా వేరే వేరే వాళ్ళ గురించి కూడా బాగా చూపించారు అన్నమాట. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే యానిమేషను అండ్ ఆ రామాయణం యొక్క ఫీలింగ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఒకవేళ ఇట్లా దీంట్లో ఇంకొంచెం కామెడీ కావాలన్నా అంటే ఇట్లా చిన్న వేరే కోతిల అనమాట వానరు వాళ్ళది చిన్న కామెడీ అయితే ఉంటుంది అది మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ వెబ్ సిరీస్ అయితే పక్కా చూడాల్సిందే. కారణం ఏంటంటే హనుమంతుని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూపిస్తారన్నమాట. అలానే రాముని యొక్క గొప్పతనం కూడా చూపిస్తారు. రావణాసుడు ఎలా ఉంటాడు ఎలా ఉన్నాడని చూపిస్తారు. ఆది పురుష్ లాగా బిస్కెట్ కాకుండా కూడా చూపిస్తారు. సో ఆది పురుష్ కంటే కూడా ఇది ఇంకా చాలా నయం అనుకోవచ్చు. మనకు హనుమాన్ మూవీ చూసినంత సాటిస్ఫాక్షన్ దీనిలో కూడా అదే సాటిస్ఫాక్షన్ వస్తుంది. మంచి వెబ్ సిరీస్. ఇంకొక మంచి విషయం ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు వస్తుంది. మామూలుగా అయితే రామాయణం చదివిన వాళ్ళకి ప్లస్ పెద్దలకి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు కానీ పిల్లలకి ఇంట్రెస్ట్ రావడానికి ఇది ఒక మంచి వే అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఉంటుందా అంటే ఎగ్జాక్ట్గా అయితే ఉండదు కానీ పిల్లలకు బాగుంటుంది అనేసి అయితే నేను అంటున్నా. ఈవెన్ నేను చిన్న ఉన్నప్పుడు అయితేనేమో 2D యానిమేషన్ వస్తుంది ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ అంతే, అదే ఎక్కువ చూసేటోళ్ళము. ఇప్పుడైతే అది కొంచెం పాతగా అయిపోయినా అది బాగుంటుంది. సో స్టిల్ ఇప్పటికీ ఆది పురుష్ కంటే ఈ లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్దే ఎక్కువ 12 years ఇప్పటికది నడుస్తుంది. సో అట్లా అది చూసుకున్నా సరే ఇది జర బెటర్ ఉంటుంది. అండ్ ఎపిసోడ్స్ తక్కువ ఉంటాయి 20 minutes 23 minutes. సో వెబ్ సిరీస్లో ఇది ఒక ఇష్యూ ఉంది నాకు. ఎగ్జాక్ట్ టైం డ్యూరేషన్ కరెక్ట్గా ఉండదు, అదొక డ్రాబ్యాక్. కమింగ్ టు ఇక్కడ ఎండింగ్లో క్లిఫ్ హ్యాంగర్ పెట్టిపోయి సో కుంభకర్ణుడు మేల్కొని వచ్చినట్టు అది ఎండింగ్లో క్లిఫ్ హ్యాంగర్ పెట్టి సీజన్ 4కి వచ్చేటట్టు. సో మేబీ సీజన్ 4లో మొత్తం సిరీస్ అయితే కంప్లీట్ చేస్తట్టు. అండ్ సీజన్ 4 ఎప్పుడు వస్తా అంటే నాకు తెలిసినక్కడికైతే ఐడియా లేదు పోయి. ఇది మాత్రం మనకి సీజన్ 4 వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ లేకపోతే దీవాళి దసరాకాలు వస్తే అవకాశం అనేసి నేను అనుకుంటున్నాను. అప్పుడే కంప్లీట్. ఎందుకంటే కుంభకర్ణుడి తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట, వేసేస్తాడు. దాని తర్వాత అయోధ్యకి ప్రయాణం అవుతాడు. సో అవి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 10 to 15 ఉంటాయి. అండ్ ప్రతి వెబ్ సిరీస్లో డ్రాబ్యాక్ ఉంటుంది. సో దీంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే కొన్ని అక్కడక్కడ కొన్ని సిలబెట్ లాగా చూపించి స్టోరీ లాగా యాడ్ చేసారు. అది మేబీ టెక్నికల్గా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నా తెలియదు కానీ కొన్ని సీన్స్ నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది కంపేర్ టు ప్రీవియస్ ఎపిసోడ్స్ కంటే కూడా. సో ఆ సిలబెట్ లాగా చూపించకుండా ఇట్లా టెక్స్ట్ ఇమేజెస్ లాగా చూపించకుండా యాక్షన్ చూపించింటే బాగుంటుంది అనిపించింది. సో స్టార్టింగ్లో మనకి పాముతో ఫైట్ చేసేది బాగుంటుంది హనుమాన్ అంటే, అది ఎక్సలెంట్ అన్నమాట. అంటే ఇది నా రివ్యూ అనుకోవచ్చు. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. ఓవరాల్గా చూడొచ్చు అన్నమాట, ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఫ్యామిలీస్తో పాటు. అండ్ ఇవిడకైతే నచ్చి మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.